నరసరావుపేట ఐగ్రో స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు. డాక్టర్ చదలవాడ ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు. భారతదేశంలోని మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా జరుపుకునే బాలల దినోత్సవం నేడు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నరసరావుపేట కేసనపల్లి రోడ్డుపై ఉన్న ఐగ్రో స్కూల్లో జరిగిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తనయుడు డాక్టర్ చదలవాడ ఆదిత్య పిల్లలతో కలిసి వేడుకలను ఆస్వాదించి వారికి ప్రేరణాత్మక సందేశాలు అందించారు. బాలల దినోత్సవం భారతదేశంలో పిల్లల హక్కులు, విద్య, ఆరోగ్యం మరియు వారి సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించే ముఖ్యమైన రోజు. పండిత్ నెహ్రూ పిల్లలను దేశ భవిష్యత్తుగా పరిగణించి వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈ రోజున దేశవ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీలు మరియు సంస్థలలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రసంగాలు ఈ వేడుకలలో ముఖ్య భాగం. ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ యూనిసెఫ్ థీమ్ పిల్లల హక్కులు మరియు సురక్ష దృష్టి పెట్టింది. ఇది ప్రపంచవ్యాప్తంగా పిల్లల సమస్యలను చర్చించేలా చేస్తోంది. ఐగ్రో స్కూల్లో జరిగిన వేడుకలలో డాక్టర్ చదలవాడ ఆదిత్య ప్రత్యేకంగా హైలైట్ అయ్యారు. ఆయన తన తండ్రి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సామాజిక సేవలలో ఉన్న అనుభవాన్ని పంచుకున్నారు. డాక్టర్ ఆదిత్య వైద్య వృత్తిలో ఉండి యువత మరియు పిల్లల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. వేడుకలలో ఆయన పిల్లలతో మాట్లాడుతూ పిల్లలు దేశానికి మూల స్తంభాలు, వారి విద్య మరియు సృజనాత్మకతను ప్రోత్సహించడం మన బాధ్యత. ఈరోజు మనం వారి సంతోషాన్ని జరుపుకోవడమే కాకుండా వారి భవిష్యత్తును సురక్షితం చేయాలి అని అన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ మరియు టీచర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలు నృత్యాలు, పాటలు, నాటకాలు మరియు ఆటలలో పాల్గొన్నారు. డాక్టర్ ఆదిత్య విజేతలకు బహుమతులు అందజేసి అందరినీ అభినందించారు.